ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. లాస్ట్ క్లాస్లో మనం ది 5 డివిజన్స్ గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఫస్ట్ డివిజన్ అన్నటువంటిది మెయిన్గా ఫిజికల్ ప్లేన్కి సంబంధించిందని, సెకండ్ డివిజన్ ఏమో ఆస్ట్రల్ ప్లేన్కి సంబంధించింది, థర్డ్ డివిజన్ ఏమో మనకి మెంటల్ ప్లేన్కి సంబంధించింది అన్నట్టుగా లోవర్ మైండ్, ఈ పోలరైజేషన్ ఇవన్నీ మనం చెప్పుకుంటూ వచ్చాం. ఫోర్త్ డివిజన్లో మనం ఉన్నాం. ఫోర్త్ డివిజన్లో మనం చదువుకుంటున్నాం. He commences the work of transmutation. He laboriously, painfully, and carefully forces his consciousness higher and to expand at will. So fourth stage లో ఉన్నటువంటి వాడు, ఫోర్త్ పీరియడ్లో ఉన్నటువంటి వాడు, వీడు కాన్షియస్నెస్, వీడు అట్ విల్లో ఎంతో ఏంటంటే హీ వాంట్స్ టు ట్రాన్స్మ్యూట్ టు ది హయ్యర్ సెల్ఫ్. అది వీడు పూర్తిగా అదిగే పరమావధిగా వీడు లైఫ్ లీడ్ చేస్తుంటాడు. మెయిన్ కాన్సెప్ట్ అదిగా ఉంటుంటాడు. హీ కమెన్సెస్ ద వర్క్ ఆఫ్ ట్రాన్స్మ్యుటేషన్. హీ laboriously, painfully and carefully forces his consciousness higher and to expand at will. At any cost, he determines to dominate and function in full liberation on the 3 lower planes. At any cost. So he wants to liberate fully from lower 3 planes. అంటే ఏంటంటే హయ్యర్ ప్లేన్ మీద, హయ్యర్ థింగ్స్ మీద వీడు పూర్తిగా ఒక బాగా ఇష్టం, లేదా ఇష్టం అన్న వర్డ్ కన్నా ఇంకా బెటర్. సో అదియే పరమావధి, మెయిన్ అది లైఫ్ అన్నటువంటిది వీడు పూర్తిగా అర్థం చేసుకుని దాని విధముగా జీవిస్తాడన్నమాట. లోవర్ 3 ప్లేన్స్ వీడి మీద ఎక్కడ అసలు వీడికి అవేవి వీడిని బంధించదు ఇంకా. కనుక ఆ రకంగా వీళ్ళు జీవించుతారు. అంటే మహానుభావులు, గొప్పవాళ్ళు, వీళ్ళకి మీరు ఇంత ధనం పెట్టి వాళ్ళ ముందు పెట్టి ఏమైనా డెసిషన్స్ చేయండి అంటే దాన్ని బేస్ చేసి వాళ్ళు ఎప్పుడు డెసిషన్స్ ఎలా అయితే చేయరో అలా ఉంటారన్నమాట. ఫోర్త్ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు. He realizes that the ego must have perfect expression, physical, emotional and mental, and he makes, therefore, at infinite cost, the necessary channel. At infinite cost, the necessary channel. ఏంటి నెసరీ ఛానల్ అంటే స్పిరిచువల్ ర్యాడ్ తోటి లింకప్ అన్నది నెసరీ ఛానల్ అట్ ఇన్ఫినిట్ కాస్ట్. దాని గురించి ఎంతైనా సరే వీళ్ళు తెగిస్తారు. ఎంతైనా తెగించడం అంటే వీటిని అసలు ఏమైనా అనేక రకాలుగా వీళ్ళకి పరీక్షలు అనండి, లేదా పరిస్థితులు అనండి, లేదా వీళ్ళ యొక్క ఇది ఎంతగా వీళ్ళు పరిస్థితుల్లోకి వీళ్ళు లింకప్ అయ్యారనేటువంటిది తెలియబడుతుంది ఈ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు. అంటే ఏదో మనం కథల్లో మనం చదువుతుంది సరే, త్యాగయ్యకి ఇంతటి ధనం ఇచ్చి మీరు పాడనంటే లేదని, ఇలాంటివన్నీ కూడా ఈ స్టేజ్కి సంబంధించిన వాడు వీళ్ళందరూ కూడా. సో ధనం చేత కానీ, వస్తువుల చేత కానీ వీటిని వీళ్ళని బంధించదు ఫోర్త్ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు. సో వాటిని బేస్ చేసి వీళ్ళు ఎక్కడ కూడా డెసిషన్స్ చేయరు, వీళ్ళు ఎక్కడ అసలు అది అట్ ఎనీ కాస్ట్ అన్నారు అందరూ. Therefore, at infinite cost, the necessary channel, he attracts the attention of the teachers. In what way does he do this? He attracts the attention of the teachers. అలాంటి వాళ్ళకి పరమ గురువుల యొక్క
వాళ్ళు దే ఆర్ బీయింగ్ వెరీ వెల్ అట్రాక్టెడ్. వాళ్ళు వాళ్ళకి దర్శనం ఇస్తూ ఉండడం, వాళ్ళు వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉండడం, వచ్చి వెళుతుండడం మాస్టర్ గారి దగ్గరికి, ఇలాంటివన్నీ కూడా ఆ స్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకి, అంటే ఫోర్త్ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళకి చక్కగా జరుగుతాయి. ది కాజల్ బాడీ బిగిన్స్ టు రేడియేట్ ది ఇన్వెలింగ్ లైట్. సో మీకు గుర్తుండుంటే ఫస్ట్ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళకి చాలా చిన్నదిగా ఉంటుంది ఈ లైట్. సెకండ్ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం పెద్దదిగా ఉంటుంది. థర్డ్ స్టేజ్లో ఇంకా పెద్దది. ఫోర్త్ స్టేజ్లోకి వచ్చేటికి ఇట్ రేడియేట్స్ అన్నారు. అంటే మొత్తం వాళ్ళ యొక్క అంతా కూడా ఈ లైట్ చేత నిండబడి ఉంటుంది, లోపల ఇన్నర్ లైట్ అని అన్నారు కదా. ఇన్వెలింగ్ లైట్, ఇట్ హ్యాస్ బీన్ కన్స్ట్రక్టెడ్ టు ఏ పాయింట్ వేర్ ఇట్ ఈస్ ఫైన్ ఎనఫ్ టు యాక్ట్ యాజ్ ఎ transparency and where the contact of the ego is made with the tract. A point of flame appears. The light is no longer under the bushel, but suddenly flames forth and catches the ego eye of the master. సో ఈ బుష్ అంటే లోపల ఉంటుంది, అలా కాకుండా మనలో లోపల ఎక్కడో ఉంటుంది లైట్. అంటే సరిగ్గా అది వ్యక్తం అవ్వకుండా ఉంటుంది మనందరిలోనూ లైట్. సో ఫోర్త్ స్టేజ్లో ఉన్నటువంటి వాటిలో ఏంటంటే ఈ లైట్ బాగా విచ్చుకుని, ఈ లైటే వాడి యొక్క, అంటే వాడి యొక్క ప్రతి ఆస్పెక్ట్లోనూ ఈ లైట్ కనబడుతుంటుంది. ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్, ఇన్ ఎవ్రీ హిజ్ వర్డ్స్, ఇన్ ఎవ్రీ హిజ్ డీడ్స్, ఇన్ ఎవ్రీ ఆఫ్ హిజ్ డీడ్స్. సో వీటన్నిటిలోనూ ఈ లైట్ వ్యక్తం అవుతుంటుంది, ఇన్నర్ లైట్. అది ఆ రకంగా ఉంటుంది అనమాట వీళ్ళది ఫోర్త్ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళది. సో దానికి ఈ మూడిట్లోనూ మనకి ఫస్ట్ మనకి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 చెప్పారు, ఇప్పుడు స్టేజ్ 4. ఆ రకంగా ఈ మూడు లింకప్ అయ్యి అప్పుడు ఈగోతోటి కాంటాక్ట్ అవ్వడం, ఈగోతోటి కాంటాక్ట్ అయిన తర్వాత ఈగో కాజల్ బాడీ ద్వారా వ్యక్తం అవుతుండడం, అప్పుడు ఈ ఫ్లేమ్ అన్నటువంటిది బాగా విచ్చుకొని పనిచేస్తుండడం అన్నటువంటి జరుగుతుంటుంది మేడం. అది ఇది జరిగే ఈ స్టేజ్కి వచ్చేటికి. దిస్ మార్క్స్ ద పీరియడ్ బిట్వీన్ 28 and 35 ఇన్ ద లైఫ్ ఆఫ్ ది అడల్ట్. ఇది సుమారుగా 28-35 సంవత్సరాలు ఆ పీరియడ్లో ఇది ఉంటుంటుంది. It is the period wherein a man finds himself, discovers what his line of activity may be. He discovers what his line of activity may be. అది సో మనం దేనికి ఇక్కడికి వచ్చాం అన్నటువంటిది వీళ్ళకి ఇది తెలుస్తుంది. ఫోర్త్ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళకి మనం దేనికి వచ్చాం అన్నటువంటిది తెలుస్తుంది. అందు గురించి మీరు చూస్తే కనుక మనకి పురుష మేధంలో కూడా మాస్టర్ గారు రాస్తారు, దేవాపి శంతనుడి యొక్క అన్నగా రాసి ఆయనకి రాజ్యపాలన స్వీకరించమంటే కాదు, నేను పుట్టిన కారణం వేరు అని చెప్తారు. అదే రకంగా మైత్రేయుల వారు కూడా చెప్తారు, నేను పుట్టిన కారణం వేరు, నేను పరాశర మహర్షి దగ్గరికి వెళ్ళాలి అని చెప్తారు. ఎందుకంటే దే విల్ కమ్ టు నో ఫర్ వాట్ రీజన్ దే హ్యావ్ కమ్ ఆన్ టు దిస్ ఎర్త్. అంటే లింకప్ చేసుకుని కాజల్ బాడీ లెవెల్లోకి వెళితే మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి, ఏ పని మీద మనం వచ్చాం అన్నటువంటి తెలియపడుతుంది. What his line of activity may be, what he can accomplish, and from the worldly standpoint comes into his own. During the fifth period, ఇది fourth period లో ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి. Now we are studying about the fifth period. During the fifth period, the flame gradually breaks through the periphery of the causal body, and the path of the just shines ever more and more onto the perfect day. సో ఈ షైన్ రేడియేట్ అవడం అన్నటువంటి స్టేజ్ ఫోర్త్ స్టేజ్లోకి వచ్చేటికి, ఫిఫ్త్ స్టేజ్కి వచ్చేటికి ఈ లైట్ అన్నటువంటిది కాజల్ బాడీని బ్రేక్ చేసుకుని బయటకి ఇంకా అలా విచ్చుకుంటుంది. అంటే కాజల్ బాడీ యొక్క అవసరం కూడా వీళ్ళు దాటిపోయిన స్థితిలో వీళ్ళు ఉంటారు. అంటే మాస్టర్స్ వీళ్ళందరూ ఆ స్టేజ్. సో వాళ్ళ కాజల్ బాడీతో కూడా పని లేదు వాళ్ళకి. ఎందుకు అంటే అది అలా. It is in the fourth period that meditation commences, the mystic meditation that leads in the fifth period. Mystic meditation. ఈ మెడిటేషన్ వేరు, మెడిటేషన్ వేరు. ఫోర్త్ స్టేజ్లో ఉండేది వాడికి మెడిటేషన్ అంటే ఏంటి, మూడు లింకప్ అవ్వడం, అది మెడిటేషన్. అంటే మనం ఫస్ట్ పాయింట్స్లోనే మనం చెప్పుకున్నాం, లోవర్ బాడీ హయ్యర్ బాడీ తోటి మనకి లింకప్ అవ్వడం. సో దట్ ఈస్ ద కమెన్సెస్ ఆఫ్ మెడిటేషన్ అక్కర్స్ ఇన్ ద ఫోర్త్ పీరియడ్. ఫిఫ్త్ పీరియడ్కి వచ్చేటికి మిస్టిక్ మెడిటేషన్ అన్నారు. అంటే ఏంటి, హయ్యర్ వెళ్ళి స్పిరిచువల్ ట్రయాడ్ తోటి లింకప్ అవ్వడం, అది ఫిఫ్త్. అది ఇక్కడ మిస్టిక్ మెడిటేషన్గా చెప్పారు మనకి.
that occult meditation. It is by meditation that the man as a personality fills out the vibration of the ego and seeks to reach up to the ego and brings the egoic consciousness ever more and more down so as to include consciously the physical plane. It is by meditation or by retreating within that the man learns the significance of fire. సో మెడిటేషన్ అన్నటువంటి చేయడం వల్ల ఏమవుతుందంటే ఈగో అన్నటువంటిది మన యొక్క ఫిజికల్ ఆస్పెక్ట్ దాకా తీసుకురాబడటం. దానివల్ల మనం చేసేటువంటి వర్క్స్ అన్నిట్లో కూడా ప్రతి దాంట్లో కూడా ఈగో విల్ స్టార్ట్ షోయింగ్. అంటే ఈగో పనిచేస్తుంటుంది మన యొక్క ఈగో అన్ని చోట్ల. అంటే మన యొక్క పర్సనాలిటీ పనిచేయడం మానేసి మన యొక్క ఈగో విల్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ ఆల్ ఆఫ్ అవర్ వర్క్స్. జనరల్గా మనం ఎలా ఉంటున్నాము, మన యొక్క పర్సనాలిటీనే రిఫ్లెక్ట్ అవుతుంది మన యొక్క వర్క్స్లో, మన ఈగో రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. అంటే లోపల ఉన్నటువంటి వాడు రిఫ్లెక్ట్ అవ్వట్లేదు, ఓన్లీ ఫలానా వాడని పేరు పెట్టుకున్నటువంటి వాడే ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతున్నాడు. లేదా ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ప్యూన్ ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతున్నాడు ఆఫీస్లో, ఆఫీసర్ ఎక్కువ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. ఆఫీసర్ రిఫ్లెక్ట్ అవ్వాలి, ఇంకా స్టేజ్కి వెళ్ళేటికి ఇంకా పైన కంపెనీ పెట్టినటువంటి వాడు ఈ ఆఫీసర్ ద్వారా రిఫ్లెక్ట్ అవ్వాలి. అది ఆ ఛానల్ అన్నటువంటిది మనకి ఎస్టాబ్లిష్ అవ్వాలి. మనం చేసేటువంటి మన యొక్క లైఫ్ అన్నటువంటిది జాగ్రత్తగా గమనించుకుంటే మనది ఎలా ఉంటుందంటే ఓన్లీ ప్యూను ఆయా ఇలాంటి వాళ్ళు రిఫ్లెక్ట్ అవుతున్నారు ఫిజికల్ ప్లేన్. అది అదే ఎమోషనల్ యాస్ట్రల్ ఇవి ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతున్నాయి మనకి. అలా కాకుండా ఈగో అన్నటువంటిది మన యొక్క ఫిజికల్ ప్లేన్లో రిఫ్లెక్ట్ అవ్వాలి మనకి. అది జరగాలి. అది మెడిటేషన్ యొక్క పరమావధి మనకి. It is by meditation or by retreating within that man learns the significance of fire and applies that fire to all the bodies. So he realizes the fire, the light అన్నటువంటిది fire. ఈ fire, he should realize the fire in himself first. Then ఆ ఫైర్ తన చుట్టూతో ఉన్నటువంటి వాటిల్లోనూ ఫైర్ అన్నటువంటిది వీడు గమనించాలి. ఫైర్ ఉంది అని చెప్పుకోవడం వేరు, మే ద లైట్ ఇన్ మీ బి ద లైట్ బిఫోర్ మీ అంటే చదివేయడం వేరు. హీ షుడ్ అబ్జర్వ్ అండ్ హీ షుడ్ ఫీల్ ద ఫైర్ దట్ ఈస్ ఇన్ అండ్ అరౌండ్. నిజంగా ఫైర్ ఉందా ఈ పెట్టెలో మనం అబ్జర్వ్ చేయాలి. అంటే ప్రతిదీ మన యొక్క కాన్షియస్నెస్ తోటి మనం తెలుసుకోగలగటం అన్నట్టు మనం చేస్తాం. ఈ 5th స్టేజ్లో ఉన్నటువంటి వాడికి అన్నిట్లోనూ ఫైర్స్ అన్నటువంటిది వీడు చక్కగా కనబడుతుంది. Till naught is left save the fire itself. It is by meditation or the reaching from the concrete to the abstract. From the concrete to the abstract. అలా మనం వెళ్ళేదానికి చేసేటువంటిది మన మెడిటేషన్. కాంక్రీట్ అంటే పూర్తిగా భౌతికమైనటువంటిది, అబ్స్ట్రాక్ట్ అంటే ఇవన్నీ దేని నుంచి అయితే వస్తాయో ఆ హయ్యెస్ట్ స్టేజ్ని అబ్స్ట్రాక్ట్. సో ఈ లింకప్ అనేటువంటిది ఇచ్చేది మనకు మెడిటేషన్. ఇదంతా కూడా మనకు 5th స్టేజ్కి వచ్చేటికి కాంక్రీట్ నుంచి మొత్తం అబ్స్ట్రాక్ట్ లెవెల్లోకి వెళ్ళిపోతాడు మొత్తం. That the causal consciousness is entered and man during this final period becomes the higher self and not the personality. అప్పుడు వీడు ఎలా వర్క్ చేస్తాడంటే ఒక హయ్యర్ సెల్ఫ్గా భూమి మీద పనిచేస్తాడు. వీడు ఒక పర్సనాలిటీ అంటుంటే ఎక్కడ మీకు కనపడదు అనమాట, ఒక హయ్యర్ సెల్ఫ్గా ఉంటాడు. అంటే ఇది మనం తెలుసుకోగలిగితే అప్పుడు మనం ఎక్కడెక్కడ మనం సర్దుబాటు చేసుకోవాలి, ఎక్కడెక్కడ మనం ఏ విధంగా ఉండాలనేటువంటి మనకు చక్కగా తెలుస్తాయి. ఇంకా దీనివల్ల ఏంటంటే మనకి ఈ రకంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళని మనం చూసుకున్నప్పుడు ఆ వీళ్ళు 5th స్టేజ్లో పనిచేస్తున్నట్టు వీళ్ళు డెఫినెట్గా ఒక మాస్టర్ అయి ఉంటారు. మామూలుగా మనం ఎంతమంది అంటే ఏదో మహానుభావుడునో ఏదో మనం అనేసుకుని మనం పక్కడిపోవచ్చు, కానీ డెఫినెట్గా మనం జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళ యొక్క యాక్టివిటీస్ కానీ ఇవన్నీ చూస్తే ఎస్ హీ బిలాంగ్స్ టు 5th స్టేజ్, హీ బిలాంగ్స్ టు 4th స్టేజ్ అని మనకు తెలిసిపోతుంది. తెలిసిపోగానే వీళ్ళు మాస్టర్స్ అని చెప్పి మనం వాళ్ళని తెలుసుకోగలుగుతాం వాళ్ళని. అది ఆ రకమైనటువంటి ఇవన్నీ ఉంటాయి మనకి. So and not the personality. The polarization shifts during the 5th period entirely from the personality to the ego until at the close of that period liberation is complete and the man is set free. Even the causal body is known as a limitation and the emancipation is completed. So you know ఏ స్థితికి చేరాలో అది ఈ 5th స్టేజ్కి వచ్చేది అది చేస్తాడు. So emancipation is completed. The polarization then shifts higher into the triad. సో ఈ పోలరైజేషన్ అంటే పర్సనాలిటీగా వ్యక్తం అవడం అనేది మానేసి వీడు హయ్యర్ ట్రాడ్గా వీడు ఉంటాడు.
సో ఆ రకమైనటువంటి ఇది సిద్ధిస్తుంది. ద షిఫ్టింగ్ బిగినింగ్ అట్ ది థర్డ్ ఇనిషియేషన్, ఈ షిఫ్టింగ్ అనేటువంటిది థర్డ్ ఇనిషియేషన్ దగ్గర స్టార్ట్ అయిపోతుంది. అంటే ఏమిటి ఈ షిఫ్టింగ్ అంటే? లోవర్ ట్రయాడ్లో అంటే ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్, ఈ మూడు లోవర్ ట్రయాడ్. హయ్యర్ ట్రయాడ్ అంటే మనకి హయ్యర్ మైండ్, బుద్ధిక్, ఆత్మ, ఇవి హయ్యర్ ట్రయాడ్. సో ఈ లోవర్ ట్రయాడ్ నుంచి హయ్యర్ ట్రయాడ్కి వీడిది షిఫ్ట్ అవ్వబడటం అనేటువంటి జరుగుతుంది. అంటే ఏమిటంటే కనుక ఫిజికల్ బాడీ యొక్క నీడ్స్ వీడికి తగ్గిపోతాయి. దానికి రిప్రజెంట్గా ఏమవుతుందంటే ఈ ఫిజికల్ పర్మనెంట్ ఆటమ్ అన్నటువంటి దాని నుంచి ఫిజికల్ బాడీ అనేటువంటిది మనకి ఈ ఫిజికల్ సెల్స్ ఇవన్నీ కూడా దాని నుంచి అలా వస్తుంటున్నాం. ఇవన్నీ మనం చెప్పుకున్నాం. సో ఫిజికల్ పర్మనెంట్ ఆటమ్ విల్ బి షిఫ్టెడ్ టు ది హయ్యర్ మైండ్. హయ్యర్ మైండ్కి ఎప్పుడైతే షిఫ్ట్ అయిందో అప్పుడు ఫిజికల్ నీడ్స్ వాడికి, మనం మామూలుగా 3 పూట్ల అన్నం తినేది వాడికి 1 పూట తింటే సరిపోతుంది. ఎందుకంటే పర్మనెంట్ ఆటమ్ హ్యాస్ షిఫ్టెడ్ టు ది హయ్యర్ ప్లేన్. సో పర్మనెంట్ ఆటమ్ ఎప్పుడైతే హయ్యర్ ప్లేన్ తోటి షిఫ్ట్ అయిపోయిందో అప్పుడు ఫిజికల్గా వాడి యొక్క అవసరం అనేది చాలా తక్కువగా ఉంటుంది, ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. వాళ్ళు ఉచ్ఛ్వాస నిశ్వాసను కూడా నిలిపివేసాను అని చెప్పి మనకి భాగవతంలో ఇస్తారు. ఎట్లా అది ఉన్న చదువుకోవడానికి భక్తిగా బాగుంది, కానీ హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అండి, హౌ ఇట్ కెన్ బి అని చెప్పి వాడిన ప్రశ్న అయితే అనుకోండి, వాళ్ళు మహానుభావులు అండి అన్నటువంటి మనం చెప్పేసుకుంటాం, మనం ముందుకు చదువుకుంటూ వెళ్ళిపోతాం. బట్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే ఈ ఫిజికల్ పర్మనెంట్ ఆటమ్ మనకి ఫిజికల్ ప్లేన్ దీనికి లింకప్గా ఉంటున్నందువల్ల మనకు ఆకలి ఇవన్నీ కంపల్సరీగా ఉంది మనకి. ఒక పూట మనం తినకపోతే మనకి నీరసం వచ్చేది ఇవన్నీ ఉన్నాయి. కానీ ఫిజికల్ పర్మనెంట్ ఆటమ్ ఎప్పుడైతే హయ్యర్ మైండ్కి షిఫ్ట్ అయిపోతుందో అప్పుడు ఫిజికల్ నీడ్స్ అన్నటువంటివి అన్నీ కూడా పోతాయి ఇంకంతే. ఆ రకంగా జరుగుతుంది. నెక్స్ట్ ఈస్ ది యాస్ట్రల్ పర్మనెంట్ ఆటమ్. దిస్ విల్ బి షిఫ్టెడ్ టు ద ఇంటెలెక్చువల్ ప్లేన్. అప్పుడు ఈ డిజైర్స్ ఇంకేవి వర్తించవు. భోజనం చేద్దామా వర్తించదు, ఏదో మంచి ఇది ఏది వర్తించదు. ఆ ఇంటెలెక్చువల్ ప్లేన్లో వీడు ఉంటాడు, దాన్ని బుద్ధి. అక్కడే ఉంటుంది వీడి యొక్క ఇది. అందుకని ఏంటంటే వాడికి కోరికలు ఉండండి, వాడి ముందు మీరు ఎంత ధనం పెట్టినా వాడికి అసలు మనసులో ఇంత కూడా చలనం రాదు. ఎందుకు రాలేదు అక్కడ ఆయనకి అంటే కనుక ఆయన యొక్క యాస్ట్రల్ పర్మనెంట్ ఆటమ్ హ్యాస్ షిఫ్టెడ్ టు ది ఇంటెలెక్చువల్ ప్లేన్. అందుగురించి ఆయనకి అస్సలు ఎంత కూడా చలనం రాలేదు మైండ్లో, ఎక్కడ రాకపోవడానికి రీజన్ అది. థర్డ్ ఈజ్ లోవర్ మైండ్ హ్యాస్ షిఫ్టెడ్ టు ది ఆత్మిక్. అలా షిఫ్ట్ అయిపోయికి ఇంకా లోవర్ ట్రయాడ్ అన్నటువంటిది ఉన్నాడంటే ఉన్నాడు, లేడంటే లేడు అన్నట్టుగా అయిపోతున్నాడు వీడి యొక్క బాడీ. ఆ స్థితి వచ్చేస్తుంది. అప్పుడు అది పర్సనాలిటీ హ్యాస్ షిఫ్టెడ్ టు ది హయ్యర్ సెల్ఫ్ అని అన్నారు దాన్ని. ఆ స్థితి అది జరుగుతుంది. సో the man then becomes a master of the wisdom and is of the symbolic age of 42. 42 years age వచ్చేటికి is a symbolic. అది జరుగుతుంది. అంటే వీడు లోవర్ మ్యాన్ గా వీడు ఒక మాస్టర్. The point of perfected maturity in the solar system. A still later period comes, that is the 5th period. దాని తర్వాత ఇంకా స్టేజ్ ఉంది. 5th పీరియడ్కి వచ్చేది వీడు హీ విల్ బి వన్ విత్ ద సన్. ఆ స్టేజ్ వచ్చేస్తాడు వీడు. తర్వాత 6th and 7th ఇనిషియేషన్స్ అనేది ఫర్దర్ పీరియడ్లో జరుగుతాయి. టోటల్ 7 ఇనిషియేషన్స్ కదా. సో 6th and 7th ఇనిషియేషన్స్ విల్ బి ఆఫ్టర్ దిస్ 5th పీరియడ్. అది కరస్పాండింగ్ టు ద ఏజ్ 42 to 49. 42 to 49 ఏజ్కి 6th and 7th ఇనిషియేషన్స్ వస్తాయి. అది ఏమొస్తుంది ఏంటనేది మనకి చెప్తే మనకు అర్థమయ్యేది కాదు. అందుగురించి ఇక్కడికి ఈ టాపిక్ ఆయన కంక్లూడ్ చేస్తారు. So next we are going to the topic, the specific gravity and content of the causal body. So causal body గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. సో ఇప్పుడు causal బాడీలో మనం specific gravity and content, what does this causal body contains and what is causal body, ఇవి మనం ఇప్పుడు చదువుకోబోతున్నాం. This subject and the causal body opens up for the thinker much food for speculation. The literal figures and the determinants lines cannot be given. వీటి గురించి ప్రత్యేకమైనటువంటి సింబల్స్ ఇవేవి ఇవ్వట్లేదు ఇప్పుడు ప్రస్తుతం. కాజల్ బాడీ గురించి మనకు ఒక అవగాహన అనేటువంటిది కల్పిస్తారు ప్రస్తుతం మనకి. జస్ట్ వాట్ డూ యూ మీన్ వెన్ యూ స్పీక్ ఆఫ్ ద కాజల్ బాడీ? సే నాట్ క్లిబ్లీ ద బాడీ ఆఫ్ కాజెస్. కాజల్ బాడీ అంటే ఏంటంటే కేవలం బాడీ ఆఫ్ కాజెస్ అని కాదండి అర్థం. సరైనటువంటి పదం ఇంగ్లీష్లో నాకు దొరకక కాజల్ బాడీ అని నేను రాశాను అని చెప్పి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తున్నారు. కాజల్ బాడీ అంటే ఏంటో. The causal body is a collection of permanent atoms
three in all, enclosed in an envelope of mental essence. అంటే ఈ కాజల్ బాడీ అన్నటువంటిది ఏంటంటే త్రీ ఇన్ ఆల్, అంటే మన యొక్క లోవర్ ఏవైతే ఉన్నాయో ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్, ఈ మూడుటి యొక్క ఎసెన్స్ అంతా కూడా మీరు ఒక చోట పెడితే అది ఏమిటో అది అనమాట. అంటే ఒక బీరువా తాళం చెవి లాంటిది. ఈ తాళం చెవి తెరిస్తే అప్పుడు బీరువా అన్నటువంటిది మనకు ఓపెన్ అవుతుంది, ఇల్లు ఓపెన్ అవుతుంది. మనం కీ, ఆ కీ ఎక్కడ ఉంటుందంటే కాజల్ బాడీలో ఉంటుంది, అదనమాట అట్లా. సో ఈ మూడిటి యొక్క ఎసెన్సెస్ అంతా కూడా మనకి కాజల్ బాడీలో ఉంటాయి. What happens at the moment when animal man becomes a thinking entity, a human being? The approximation of the self and the not self by means of mind, for man is that being in whom higher spirit and lower matter are linked together by intelligence. మ్యాన్లో ఏం జరుగుతుంది మనం జాగ్రత్తగా గమనించుకుంటే, అంటే లోవర్ ప్లేన్లోకి వచ్చేటికి వీడికి కాజల్ బాడీ అంటుండేది కాదు. సో ఒక మ్యాన్లో కాజల్ బాడీ అంటుండేది ఉంటుంది, ఒక హయ్యర్ బీయింగ్ అన్నటువంటిది ఉంది, తర్వాత ఒక లోవర్ బీయింగ్గా ఉన్నాడు వీడు. హయ్యర్ బీయింగ్ అంటే ఏమిటి? స్పిరిట్. లోవర్ బీయింగ్ అంటే ది బాడీ, అంటే ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్. సో ఈ రెండు జాయిన్ అవ్వాలి. అంటే పరమాత్మ యొక్క అంశ దట్ ఈస్ ది హైయెస్ట్. లోవర్ బీయింగ్ అంటే ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్. అంటే ఒక కారు ప్రయాణం చేసేవాడు, ఏమండి, ప్రయాణం చేసేవాడు, ఒక కారు ఉంది. కారు అంటే దట్ ఈస్ ద ఫిజికల్ అనుకోండి. హయ్యర్ స్పిరిట్ అంటే అందులో కూర్చుండేటువంటి యజమాని, మధ్యలో ఒకడు ఉండాలి, నడిపేవాడు ఒకడు ఉండాలి. అంటే ఈ యజమాని కూర్చుని ఇగో పలానా చోట పోనీ అంటే ఈ డ్రైవర్ పోనిస్తాడు, అలాంటి వాడు ఒకడు ఉండాలి. సో వాడిని కాజల్ బాడీ అన్నారు. What do I mean by this phrase? Just this, that when the animal man had reached a point of adequacy, when his physical body was sufficiently coordinated, when he had an emotional or desired nature sufficiently strong to form a basis for existence and to guide it by means of instinct, and when the germ of mentality was sufficiently implanted to have donated the instinctive memory and correlation of ideas that can be seen in the average domesticated animal. ఒక డొమెస్టికేటెడ్ యానిమల్లో ఏముంటుంది? ఒక ఫిజికల్, తర్వాత దానికి ఒక యాస్ట్రల్ ప్లేన్ ఉంటుంది, అంటే దానికి ఒక డిజైర్స్, తర్వాత అది బయట వాటిలాగా ఉండదు, అదొక లోవర్ మైండ్ అన్నటువంటి దానిలో పనిచేస్తుంది. ఈ మూడు వాటిలో పనిచేస్తుంది. అంటే మనం చెప్తే కూర్చోవడం, మనం చెప్తే నుంచోవడం, పలానా ఇలా ఎలా అయితే చేస్తుంటుందో ఒక డొమెస్టిక్ యానిమల్, మన యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతుంది, ఒక డిసిప్లైన్డ్గా ఉంటుంటుంది ఆ డొమెస్టిక్ యానిమల్. దానికి తెలుసు ఇప్పుడు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇవన్నీ దానికి తెలుసు. సో ఆ డొమెస్టిక్ యానిమల్లో ఎలా అయితే ఈ మూడు విచ్చుకొని ఉంటాయో అలా, దెన్ ద డిసెండింగ్ స్పిరిట్ which had taken to itself an atom on the mental plane judged the time ripe for taking possession of the lower vehicles. The lords of the flame were called in, and they effected the transfer of polarization from the lower atom of the triad to the lowest atom of the personality. వీళ్ళు ఏం చేస్తారు? అలా ఉన్నటువంటి వాడి, అంటే ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్, ఈ మూడిటికి వాళ్ళు ఒక హయ్యర్ ట్రాడ్, అంటే పరమాత్మ, ఆయన వీటిలోకి పుట్టడం లేదా వీటిల్లోకి వ్యక్తం అవ్వడం. ఇది జరిగేటప్పుడు ఆయన వీటిల్లోకి వచ్చేటప్పటికి వీటికి వాటికి ఒక కనెక్టివిటీ అంటూ ఉంటుంది. అదే మన యొక్క ఎలక్ట్రిసిటీ బయట ఉంది, మన ఇంట్లో కనెక్షన్స్ అన్నీ ఇచ్చారు, దీనికి దానికి కనెక్టివిటీ ఒక మెయిన్ అన్నట్టు పెడతాడు. త్రూ మెయిన్ మన ఇంట్లో అన్ని గదుల్లోనూ లైట్స్ అన్నటువంటి వస్తాయి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాడు వేరు, వాడు బయట, మన ఇంటి బయట వైర్స్ ఇవన్నీ వేసి అదంతా కనెక్షన్స్ అన్నీ కూడా ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది. మన ఇంట్లో మనకి కనెక్షన్స్ అన్నీ ఇచ్చారు, అంటే ఏంటి? ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్, ఎక్కడ షాక్ కొట్టకుండా, ఎక్కడ చక్కగా అన్ని స్విచ్లు ఇవన్నీ కూడా చక్కగా అరేంజ్ అయి ఉంది మనకి. ఇదంతా అరేంజ్ అయి ఉన్న తర్వాత అప్పుడు వాడు ఒకరోజు వచ్చి మన కనెక్షన్స్ అన్నట్టు ఇచ్చేస్తాడు. ఇదిగోండి మీకు కనెక్షన్ ఇచ్చాం, మీ ఇంట్లో లైట్లు వస్తాయి. సో ఈ దానికి దీనికి కనెక్టివిటీ ఏమిటి మనకి? మన యొక్క మెయిన్ అది అన్నమాట అట్లా. సో దట్ రిప్రజెంట్స్ ది కాజల్. Judged the time ripe for taking possession of the lower vehicles. The lords of the flame
were called in, and they effected the transfer of polarization from the lower atom of the triad to the lowest atom of the personality. The lower atom of the triad అంటే ఆ triad లో ఉన్నటువంటి లోయర్ atom అంటే బుద్ధిక్, దాని నుంచి హయ్యర్ మైండ్ నుంచి కిందకి కనెక్టివిటీ అంటుంటుంది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు. అప్పుడు వీటికి కనెక్టివిటీ అంటుంటుంది వస్తుంది వీటికి. అప్పుడు దే విల్ స్టార్ట్ ఫంక్షనింగ్. మన ఇంట్లోకి కరెంట్ అనేటువంటిది మెయిన్ నుంచి మనకి కనెక్టివిటీ అనేటువంటిది ఇచ్చారు. అప్పుడు ఫ్యాన్ వేసుకుంటే ఫ్యాన్ తిరుగుతుంది, లైట్ వేసుకుంటే లైట్ వస్తుంది, ఇలా ఇవన్నీ కూడా రావడం అనేటువంటిది జరుగుతుంది. అంటే మన యొక్క లోవర్ త్రీకి ఎనర్జీ అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది అంటే అక్కడి నుంచి వస్తుంది. లోవర్ త్రీకి కనెక్టివిటీ అనేటువంటిది అక్కడి నుంచి ఎస్టాబ్లిష్ అవుతుంది. మన యొక్క మెయిన్ స్విచ్ నుంచి కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ అవుతుంది. అది ఈవెన్ దెన్ ది ఇన్వెల్లింగ్ ఫ్లేమ్ కుడ్ కమ్ నో లోవర్ దాన్ ది థర్డ్ సబ్ప్లేన్ ఆఫ్ ది మెంటల్ ప్లేన్. సో మన యొక్క ఇన్వెల్లింగ్ ఫ్లేమ్ అంటే ఈ హయ్యర్ ట్రాడ్కి సంబంధించినటువంటిది. అది ఎక్కడి దాకా వస్తుందంటే కనుక మనం ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్ అని చెప్పుకున్నాం కదా. హయ్యర్ మైండ్ అని అన్నా నేను. హయ్యర్ మైండ్ దాకా అది వస్తుంది. అక్కడి నుంచి కనెక్టివిటీ లోవర్ మైండ్, యాస్ట్రల్, ఫిజికల్ ఈ మూడింటికి వస్తుంది. అంటే ఏంటంటే కనుక మెంటల్ ప్లేన్లో థర్డ్ సబ్ప్లేన్. సో ప్రతి ప్లేన్లోనూ దెర్ ఆర్ 7 సబ్ప్లేన్స్ అని మనం చెప్పుకున్నాం. అందులో మెంటల్ ప్లేన్లో థర్డ్ సబ్ప్లేన్ దాకా వస్తుంది. థర్డ్ సబ్ప్లేన్ నుంచి లోవర్ మైండ్. థర్డ్ సబ్ప్లేన్ అంటే మెంటల్ అని రాసుకోవచ్చు మీరు. సో అక్కడి దాకా మన యొక్క లోవర్ మైండ్ అన్నటువంటిది పనిచేస్తుంటుంది మెంటల్ ప్లేన్లో. మెంటల్, బుద్ధిక్, దట్ ఈస్ ద ఫోర్త్. అక్కడికి వచ్చేటికి హయ్యర్ మైండ్ పనిచేస్తుంటుంది అన్నమాట. సో మెంటల్ లెవెల్ దాకా లోవర్ మైండ్ అన్నటువంటిది పనిచేస్తుంది. అంటే అక్కడ దాకా ఈ హయ్యర్ అన్నటువంటిది మనకి కనెక్టివిటీ అన్నటువంటిది ఇస్తుంది. సో దీని నుంచి మనం మెంటల్, బుద్ధిక్లోకి వెళ్ళడాన్ని మనకి ఇనిషియేషన్ అని చెప్పి చెప్తారు. దాన్ని ఇనిషియేషన్ అని చెప్పారు మనకి. There the two met and became one and the causal body was formed. అక్కడ ఇవి రెండు కనెక్ట్ అవ్వడం చేత ద కాజల్ బాడీ అంటుండేది అక్కడ ఫార్మ్ అవుతుంది. అంటే మన యొక్క థర్డ్ సబ్ప్లేన్ ఆఫ్ ది మెంటల్ ప్లేన్ దగ్గర మన యొక్క కాజల్ బాడీ అంటుండేది ఉంటుంది. సో ఆ లెవెల్స్ దాకా కాజల్ బాడీ అంటుంటుంది. All in nature is interdependent and the indwelling thinker cannot control in the 3 lower worlds without the aid of the lower self. సో మన యొక్క లోవర్ సెల్ఫ్ అన్నటువంటిది పనిచేస్తుండటం చేత మనం మన యొక్క వ్యవహారములు ఇవన్నీ కూడా మనం చేసుకుంటున్నాం. అంటే ఆ కాజల్ బాడీ దగ్గర ఆ మెయిన్ స్విచ్, దాన్ని మనం లోవర్ సెల్ఫ్ అంటాం. సో ఈ మెయిన్ స్విచ్ అన్నటువంటి దాని ద్వారా మన యొక్క వర్కింగ్స్ అన్నటువంటి అన్నీ కూడా జరుగుతున్నాయి. ఆ మెయిన్ స్విచ్ ఆపేసాడు అనుకోండి, మన ఇంట్లో కరెంట్ రాదు. బయట కరెంట్ ఉంది కానీ ఇంట్లో మాత్రం కరెంట్ లేదు మనకి. ఎందుచేత అంటే కనుక ఆ లోవర్ సెల్ఫ్ కనెక్టివిటీ అనేటువంటిది మనకి ఎక్కడ దీని నుంచి వస్తుంది, మెయిన్ స్విచ్ నుంచి. అంటే థర్డ్ సబ్ప్లేన్ ఆఫ్ ది మెంటల్ ప్లేన్ దగ్గర నుంచి మన కనెక్టివిటీ అనేటువంటిది ఉంది మనకి. సో ఆ కనెక్టివిటీ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేసి ఇచ్చేది కాజల్ బాడీ. అది కాజల్ బాడీ అంటే. The life of the first logos must be blended with that of the second logos and based on the activity of the third logos. దీన్ని అన్నారంటే ఇది మొత్తం 3 ఆస్పెక్ట్స్గా జరుగుతుంది మనకి. అంటే 1 బయట కరెంటు, 2 మీటరు, 3 ఇంట్లో కరెంటు. ఇవి 3 ఆస్పెక్ట్స్లో జరుగుతుంది. సో ఇంట్లో మనం వైరింగ్ ఇదంతా చేసుకోవడాన్ని థర్డ్ లోగోస్ అన్నారు. అంటే యాక్టివ్ ఇంటెలిజెన్స్. దీన్ని యాక్టివ్ ఇంటెలిజెన్స్ చెప్పారు. సెకండ్ లోగోస్ అంటే ఆ మెయిన్ స్విచ్. ఫస్ట్ లోగోస్ అంటే బయట ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క కరెంట్. సో ఈ రకంగా ఇది 3 లోగోస్ యొక్క యాక్టివిటీగా ఇదంతా జరుగుతుంది. సో ఏదైనా సరే ఒకటి రూపకల్పన అన్నటువంటిది అవ్వాలంటే ఈ 3 లోగోస్ పనిచేయడం చేత అది రూపకల్పన అన్నటువంటిది అవుతుంది. సో ఈ 3 లోగోస్ అన్నటువంటి వాళ్ళు పనిచేయడం చేత మనం లేదా ఒక మానవుడు లేదా ఒక థింగ్ అన్నటువంటిది ఎగ్జిస్ట్ అవ్వడానికి కారణంగా ఉంటుంది. ఎస్పెషల్లీ హ్యూమన్ బీయింగ్. అంటే హ్యూమన్ బీయింగ్లో దాన్నే మనం ఏమని చెప్పుకున్నాం అంటే ఫస్ట్ లోగోస్ని విల్ ఆస్పెక్ట్ అని చెప్పుకున్నాం, సెకండ్ లోగోస్ని లవ్ ఆస్పెక్ట్ అని చెప్పుకున్నాం, థర్డ్ లోగోస్ని యాక్టివ్ ఇంటెలిజెన్స్ అని చెప్పుకున్నాం. ఈ 3 కనెక్టివిటీ అంటుంటిది ఉండటం చేత మనకి ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఫస్ట్ లోగోస్ మనలో స్పిరిట్ ఆస్పెక్ట్గా ఉన్నటువంటిది విల్ ఆస్పెక్ట్. సో సంకల్పములు అన్నటువంటిది అక్కడ. సెకండ్ లోగోస్ అన్నటువంటి చెప్పబడిందేమో మన యొక్క ఈగో
ఉండేటువంటిది సెకండ్ ఆస్పెక్ట్గా చెప్తారు. దాని నుంచి కొంచెం కిందకు ఉన్నటువంటి థర్డ్ మెంటల్ సప్లైన్ అని చెప్పారు, అది థర్డ్ లోగోస్గా మనలో పనిచేస్తుంది. సో ఈ రకంగా ఈ 3 లోగోస్ యొక్క యాక్టివిటీ చేత హ్యూమన్ బీయింగ్ అన్నటువంటి వాడు భూమి మీద వర్తిస్తున్నాడు. Therefore, you had the moment of individualization, which is the term used to express this hour of contact on the third subplane of the mental plane, a point of light, enclosing 3 atoms and itself enclosed in a sheath of mental matter. The work then to be done consists of. ఏం జరిగింది ఇక్కడ? సో ఈ 3 atoms ఉన్నాయి. ఈ 3 atoms is being enclosed by the mental matter. That is called the causal body. So physical permanent atom, astral permanent atom, mental unit. ఈ మూడిటి యొక్క ఇది enclosed by a sheath and that is called the causal body. Causal body అంటుంటది ఈ మూడిటి యొక్క దీని చేత అల్లుకొని ఉన్నటువంటిది అన్నమాట. సో ది వర్క్ దెన్ టు బి డన్ కన్సిస్ట్ ఆఫ్, అప్పుడు ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది, కాజింగ్ దట్ పాయింట్ ఆఫ్ లైట్ టు బికమ్ ఎ ఫ్లేమ్ బై ఎ స్టడీలీ ఫ్యానింగ్ ది స్పార్క్ అండ్ ఫీడింగ్ ది ఫైర్. అయితే ఇక్కడ మనలో లైట్ అన్నటువంటిది ఏదైతే ఉందని మనం చెప్పుకుంటూ వస్తున్నామో, ఆ లైట్కి ఏం చేయాలి? ఎప్పుడైనా సరే ఒక అగ్ని రగులుతూ ఉండాలంటే దానికి ఆహారంగా ఏదో ఒకటి వేస్తూ ఉండాలి అందులో, అప్పుడు మాత్రమే అగ్ని రగులుతూ ఉంటుంది, లేకపోతే అగ్ని రగులుతుంది. అదంతా అది మండడం అంటే ఉండదు. షుడ్ గివ్ సంథింగ్ దట్ ఈస్ ఫిజికల్ టు ఇట్, అంటే దట్ విచ్ అది ఆహారంగా అది తీసుకుని అప్పుడు వెలుగు అనేటువంటిది బాగా ఇస్తుంది. అలా మనలో ఉన్నటువంటి లైట్ బాగా బర్న్ అవ్వాలి. అంటే ఏంటి, బర్న్ అవ్వండి అంటే అది బర్న్ అవ్వదు. దానికి వీ హ్యావ్ టు ఆఫర్ సంథింగ్. బై ఆఫరింగ్ సంథింగ్ విచ్ ఇట్ కెన్ టేక్స్, విత్ దట్ ద ఫ్లేమ్ గ్లోస్. సో అందు గురించి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, టు బికమ్ ఏ ఫ్లేమ్ బై స్టడీలీ ఫ్యానింగ్ ద స్పార్క్ అండ్ ఫీడింగ్ ద ఫైర్. సో ఫైర్ని ఫీడ్ చేయండి అంటే ఏంటి ఫీడ్ చేయాలి? మన ఒక ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్, ఈ మూడింటిని దానికి ఫీడింగ్కి ఇచ్చేసారు, అప్పుడు ఫ్లేమ్ బాగా మండుతుంది. అంటే మన యొక్క ఫిజికల్ థింగ్స్, నీడ్స్, ఇవన్నీ కూడా దానికి ఆ ఫ్లేమ్ మండడానికి అర్పించేసేయాలి. మన యొక్క ఆస్ట్రల్ ప్లేన్లో మన యొక్క ఎమోషన్స్, మన యొక్క డిజైర్స్, ఇవన్నీ ఆ ఫ్లేమ్ మండడానికి అర్పించేసేయాలి, అప్పుడు ఫ్లేమ్ ఇంకా బాగా మండుతుంది. మన యొక్క లోవర్ మైండ్గా పనిచేస్తున్నటువంటిది అది కూడా దానికి అర్పించేసేయాలి, అప్పుడు ఆ ఫ్లేమ్ బాగా మండుతుంది. ఈ మూడింటిని ఎప్పుడైతే మనం ఆ ఫ్లేమ్కి పెట్టేస్తామో అప్పుడు ఫ్లేమ్ బాగా మండుతుంది. అప్పుడు ఈ మూడింటి చేత కాజల్ బాడీ అంటున్నది ఏర్పడింది కాబట్టి ఇప్పుడు కాజల్ బాడీ యొక్క డిటాచ్మెంట్ అంటున్నది వీటికి వస్తుంది. సో అది మనకి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాజింగ్ ది కాజల్ బాడీ టు గ్రో అండ్ ఎక్స్పాండ్ from being a colorless ovoid holding the ego like a yolk within the eggshell to a thing of rare beauty containing within itself all the color of the rainbow. This is an occult fact. So మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఈ కాజల్ బాడీ అంటుంటుంది ఒక ఎగ్కి యోకకు ఉండేటువంటి షెల్ లాంటిది. సో మన లోపల ఈగో అంటుంటుంది ఉంది, దానికి ఒక షెల్ లాగా ఉన్నటువంటిది కాజల్ బాడీ. అంటే ఈ మూడు దానికి ఏర్పడ్డాయి కనుక ఈ షెల్ అనేటువంటిది ఈ ఎగ్ లోపల ఉండేటువంటి యోక్ని అది హోల్డ్ చేసి ఉంచుతుంది. సో ఎంతకాలం అది హోల్డ్ చేసి ఉంచుతుంది? మనకు చెప్తారు కదా, ఆ యోక్ అనేటువంటిది ఇది అవ్వాలి, పెట్ అవ్వాలి, అది అయ్యేంతవరకు ఇది హోల్డ్ చేస్తుంది కాజల్ బాడీ. ఎప్పుడైతే అది టర్న్ అయిందో అప్పుడు ఇది బ్రేక్ అయిపోతుంది కాజల్ బాడీ. అప్పటిదాకా కాజల్ బాడీ అంటుంది మన అలా అంటిపెట్టు. Containing within itself all the color of the rainbow. This is an occult fact. The causal body will palpitate in due course of time with an inner irradiation and the inner glowing flame that will gradually work its way from the center to the periphery. ఇది సెంటర్ నుంచి పెరిఫరీ దాకా ఆ ఇన్వెల్లింగ్ ఫ్లేమ్ అంటున్నది అలా పెరుగుతుండడం చేత అప్పుడు ఇది జరుగుతుంది. It will then pass through that periphery using the body as fuel for its flames. ఏంటి ఇక్కడ ఏది చేత అది పెరుగుతుంది ఆ లోపల ఉన్నటువంటిదంటే, ఇట్ యూజెస్ ది బాడీ యాజ్ ద ఫ్యూయల్
అది ఫ్లేమ్. ఈ బాడీనే అది ఫ్యూయల్గా వాడుకొని అప్పుడు అది ఫ్లేమ్ కింద కన్వర్ట్. It will burn all up, it will mount upward to the rat. Therefore, the work of the personality for we have to view all from that angle until egoic vision may be ours. కనుక ఆ యాంగిల్లో నుంచి మీరు సమస్తం మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు ఈగోయిక్ విజన్ అనేటువంటిది మీకు వస్తుంది అని చెప్తున్నారు. ఈగోయిక్ విజన్ దాన్నే మన యొక్క మూడో కన్నుగా చెప్పారు మన పెద్దలు. సో మూడో కన్ను ఉంటుంది, ఎలా ఉంటుంది అంటే ఏ స్టేజ్కి వెళ్ళాడికి మీకు ఆటోమేటిక్గా, అంటే మూడో కన్ను అంటే ఇక్కడ ఒక కన్ను మన ఊరిని మనకు అర్థం అవడానికి వేస్తాం మనం. కనుక ఎప్పుడైతే ఈ స్థితి వస్తుందో అప్పుడు ఈగోయిక్ విజన్ అంటే ఇక్కడ మూడో కన్నులో ఉంటుంది. అంటే శివుడికి ఉండేటువంటి మూడో కన్ను వేరు, ఇక్కడ చెప్పినటువంటి ఈగోయిక్ విజన్కి సంబంధించినటువంటి కన్ను వేరు. అది బాగా గుర్తుంచుకోండి, అది వేరు, అది మనం మళ్ళీ చెప్పుకోండి. Maybe ours is first to beautify, build and expand the causal body. Secondly, to withdraw within it the life of the personality, sucking the good out of the personal life and storing it in the body of the ego. అయితే ఏమవుతుంది, బాడీ ఆఫ్ ఈగోలో సకింగ్ దట్ ఈస్ గుడ్ ఆఫ్ అవర్ లైఫ్ అండ్ స్టోరింగ్ ఇట్ ఇన్ ద బాడీ ఆఫ్ ది ఈగో. సో క్రితం జన్మల్లో మనం లేదా ఒక ఎన్నో జన్మల నుంచి మనం ఏమో నేర్చుకుంటూ వస్తున్నాం అనుకోండి, ఒక మంచి. సో లైఫ్ యొక్క ఎసెన్స్ అంటే తీస్తాడు వాడు. ఇందులో ఏది బాగుంది అనేది అన్నీ తీస్తాడు. బాగున్నవన్నీ ఒక చోట పెట్టుకుంటాం, మనం ఇల్లు సర్దుకునేటప్పుడు బాగున్నవన్నీ మనం పెట్టుకుంటాం, అక్కర్లేనివన్నీ ఎలా అయితే తీసి పడేస్తామో అలా లైఫ్ యొక్క ఎసెన్స్ అంటే తీస్తామా. ఏమంటే నేను 10 సంవత్సరాలు ఉద్యోగం చేశాను, దానివల్ల ఎసెన్స్ ఏమొచ్చింది, ఏమీ రాలేదు, ఆ లైఫ్ అంతా తీసి పక్కపడేశారు. లేదా ఇంకేదో పూజ చేశాను 10 ఏళ్ళు లేదా 20 ఏళ్ళు విష్ణు సహస్రనామం చదివాను, ఏంటి ఎలా ఉంది మనసు, ఏమైనా అప్లిఫ్ట్ అయింది అయితే దాన్ని కొంత ఉంచుతారు. అప్లిఫ్ట్ అవ్వలేదు, 20 సంవత్సరాలు చదివిన విష్ణు సహస్రనామం వేస్ట్ అయిపోయింది. ఇలా మనలో ఎసెన్స్ అంటే మనం తీసుకుంటే ఎవరు తీయరు, మనమే తీసుకుంటాం. ఈగోయిక్ బాడీలో ఎసెన్స్ అంటే అంతా కూడా స్టోర్ అవుతుంది. క్రితం జన్మలో మనం ఒక భక్తి అంటే సాధించుకున్నాం, ఈ జన్మలో ఆ భక్తి అంటే చిన్నపిల్లాడిగానే ఉంటాడు. వాడికి చిన్నప్పటి నుంచి వాళ్ళ తాతగారు పూజ చేస్తుంటే వీడేళ్ళు వాడు ఒళ్ళో కూర్చుంటాడు. ఇంకొకడు ఉంటాడు, వాడు పూజ అంటే వాడు ఏడుస్తాడు, వాడు పగ్గదిలోకి పారిపోతుంటాడు, ఏవో సెల్ ఫోన్లో పెట్టుకుని చూసుకుంటుంటాడు. అంటే బై నేచర్ అంటే వాడి యొక్క క్రితం జన్మలో వాడి యొక్క కాజల్ బాడీలో భక్తి భావం కలిగినటువంటి వాడు కాబట్టి ఈ జన్మలో కూటంగానే తాతగారు ఒళ్ళేళ్ళు కూర్చున్నాడు. క్రితం జన్మలో వాళ్ళు ఏదైనా ఒక మంచి సాధన లేదా పరమగురువుల పుస్తకాలు చదువుకోవడం ఇలాంటిదో జరిగింది. మరి ఈ జన్మలో చూసేటికి వెంటనే అదేదో మనం నేర్చుకుందాం అంటుండేది అనిపిస్తుంది. మరి వీడికి ఎందుకు అనిపించింది, వాడికి ఎందుకు అనిపించలేదంటే దిస్ ఇస్ ఆల్ ద ఎసెన్స్ దట్ హ్యాస్ క్యారీడ్ ఇన్ ద కాజల్ బాడీ. మళ్ళీ ఈ లైఫ్ అనేటువంటి తీసుకున్నట్టు అవే విత్తనాలు అందులో ఉన్నా కూడా టక్ అని వెంటనే మొలుస్తుంది. సో ఎసెన్స్ అంతా కూడా మన యొక్క కాజల్ బాడీలో, ఈగోని అంటుకున్నటువంటి కాజల్ బాడీలో ఇదంతా కూడా స్టోర్ ఉంటుంది. ఆత్మగా ఉంటుంది, దానికి ఒక షెల్ లాంటిది అన్నట్టు ఈగో అన్నట్టు. సో దీనిలో ఎసెన్స్ అంటుంటుంది అంతా కూడా వస్తుంటుంది, మంచి అంటుంటుంది ఏదైతే ఉందో అవన్నీ కూడా అందులోకి వెళ్తుంటాయి. కనుక ఆ కాజల్ బాడీ యొక్క స్ట్రెంగ్త్ అన్నటువంటిది ఈ మంచి అన్నటువంటిది ఏదైతే ఉందో వాటి చేత అదంతా కూడా ఏర్పడుతుంది. గుడ్ అంటే మళ్ళీ నెక్స్ట్ లైఫ్కి దాని పనికి వస్తుందా అన్నటువంటిది అంతా కూడా అక్కడ స్టోర్ అవుతుంది. ఉదాహరణకు మనం ఇక్కడి నుంచి వేరే కంట్రీ వెళుతున్నాం అనుకోండి, వాడు మన యొక్క సామాన్ ఉదాహరణకి ఏదో మన టీవీ ఇదేదో 50,000, ఏదో ఇంకోటి ఏదో బీరో ఇదేదో 20,000 ఇలా ఉన్నాయనుకోండి, ఇవన్నీ తీసుకుని వాడిని డబ్బులు అంటే వాడు నథింగ్, యూ గో టు యువర్ కంట్రీ అంటాడు. అలాగా ఇదిగో నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి, ఇగో ఇవి డబ్బులు అయితే వాడు వెంటనే డాలర్స్లో మనకి ఇగో ఇది తీసుకొని ఇస్తాడు. అది ఎట్లాగో అంటే ఇదే మరి ఇది 50,000 టీవీ కరెక్ట్గా కొన్నా అంటే ఆయన వాడేం యాక్సెప్ట్ చేయడం. అంటే ఏమిటి, మన యొక్క ఎసెన్స్ అంటుంటుంది వాడు తీసుకోవడం అంటే జరుగుతుంది. నెక్స్ట్ లైఫ్కి ఎసెన్స్ అంటుంటుంది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది మనకి ఎప్పుడు కూడా. అది ఇక్కడ మనకి ప్రధానంగా చెప్తున్నారు. Withdraw within the life of the personal life and storing it in the body of the ego. We might term this the divine vampirism. Okay? For always evil is but the other side of good. Evil is the other side of good. అంటే ఏంటంటే మనం అంటే అజ్ఞానము కారణముగా జ్ఞానము ఆవరించును అని రాస్తారు మాస్టర్ గారు. అంటే ఏంటి, ఈవిల్ ఇస్ ది అదర్ సైడ్ ఆఫ్ గుడ్ అన్నారు ఇక్కడ దాన్ని.
సో ఈ ఫిజికల్ వీటన్నిటిలో నుంచి ఒక ఎసెన్స్ అంటే గుడ్ వీటిలోంచి అంటే ఒక చెడు దాంట్లో నుంచి వీడు ఒక మంచి దాంట్లోకి వీడు టర్న్ అవుతాడు. మొట్టమొదటిగా వీటిల్లో ఉన్నటువంటి వాడు స్లోగా వాడు అటువైపు టర్న్ అవ్వడానికి కావాల్సినటువంటి మెట్లు పడుతుంటాయి వాటి యొక్క లైఫ్లో. అందు గురించి మనకి రాక్షసులకిను మానవులకి తేడా ఏమిటండి అంటే మంచి బుద్ధి మారితే వాడినే మానవుడు అదే దేవతలు అన్నారు, చెడు బుద్ధిగా ఉన్నటువంటి వాడిని రాక్షసుడు అన్నారు. సో ఈ బుద్ధి అంటే ఈవిల్ నుంచి గుడ్డుగా టర్న్ అవడమే సాధన. Then, having accomplished this, comes the application of the flame to the causal body itself, and the joyous standing by whiles. The work of destruction goes on, and the flame, the live inner man, and the spirit of divine life is set free and mounts to its source. ఈ కాజల్ బాడీ అంటుంటుంది ఆ ఫ్లేమ్ అంటుంటుంది బాగా ఎదడికి కాజల్ బాడీ అంటుంటుంది కూడా ఇదైపోయి. సో మన యొక్క క్రితం జన్మలో మనం తెచ్చుకున్నటువంటి ఇంట్రెస్ట్, భక్తి, జ్ఞానము ఇవన్నీ మన జన్మలకి ఇలా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇదంతా ఎక్కడికి ఏమవుతుంది, మంచి అంటున్నది మన కాజల్ బాడీ అంతా నింపుతుంది. వీటన్నిటితో నింపేడికి కాజల్ బాడీ యొక్క అవసరం అంటున్నది దిగిపోతుంది. కాజల్ బాడీ అవసరం లేకుండా విల్ రీచ్ ది డివైన్. The specific gravity of the causal body fixes the mount of emancipation and marks the time when the work of beautifying and building is completed. And the temple of Solomon is erected. So, దీని చేత ఈ causal body చేత temple of Solomon అనేది కట్టబడుతోంది. And when the weight of the causal body measures up to the standard looked for by the hierarchy, then the work of destruction supervenes and liberation approaches. ఎప్పుడైతే ఇదంతా జరుగుతుందో అప్పుడు డిస్ట్రక్షన్ అండ్ ఇట్ సూపర్వీన్స్ అన్న. డిస్ట్రక్షన్ అంటే ఏమిటి, ఈ 3 ప్లేన్స్ కూడా వెళ్ళి ఆ ఫైర్లో డిస్ట్రక్ట్ అయిపోతే అప్పుడు వీడి ఫ్లేమ్ చక్కగా మండుతుంది. దెన్ యూ విల్ రీచ్ ది హైయెస్ట్ కాన్షియస్నెస్ అన్నట్టు అది జరగాలి. దట్ ఈస్ కాల్డ్ ది డిస్ట్రక్షన్. దెన్ ద వర్క్ ఆఫ్ డిస్ట్రక్షన్ సూపర్వీన్స్ అండ్ లిబరేషన్ అప్రోచెస్. Spring has been experienced. The full vendure of summer has succeeded. Now must be felt. And the summer, the honor vendure of summer has succeeded. అంటే దాంట్లో హయ్యర్. సో సమ్మర్ ఎప్పుడు మనకు సక్సెస్ అయింది అని మన యొక్క రైనీ సీజన్ బాగుంటే అప్పుడు సమ్మర్ బాగా సక్సెస్ అయింది అంటే మన యొక్క లైఫ్ అనేటువంటిది మనం అనేక కష్టాలను ఇవన్నీ పడినటువంటి దేనికి స్టోర్ అవుతాయంటే మన యొక్క కాజల్ బాడీకి స్టోర్ అవుతుంది. సో అప్పుడు మనకు ఉండేటువంటి సీజన్ అంతా ఆటమ్ సీజన్ అన్నట్టుగా చెప్తున్నారు. అది జరుగుతుంది మనకి కాజల్ బాడీతో. ది కంటెంట్ ఆఫ్ ది కాజల్ బాడీ ఇస్ ద అక్యుములేషన్ బై స్లో అండ్ గ్రాడ్యువల్ ప్రాసెస్ ఆఫ్ ద గుడ్ ఇన్ ఈచ్ లైఫ్. సో కాజల్ బాడీలో ఈ గుడ్ అనేటువంటిది అంతా కూడా స్లోగా స్టోర్ అవుతుంది. మనం ఏదో పుట్టి ఇప్పుడు ఏదో 25 ఏళ్ళు లేదా 50 ఏళ్ళు అయింది. ఏంటి వాట్ ఈస్ ద గుడ్ దట్ వీ గెయిన్ ఇన్ దిస్ 50 years ఆఫ్ లైఫ్, ఇన్ దిస్ 40 years ఆఫ్ లైఫ్ చెక్ చేసుకోవాలి మనం ఎప్పుడైనా సరే. గుడ్ అన్నటువంటిదే కాజల్ బాడీకి యాడ్ అవుతుంది. అంటే మనం ఎలా అయితే ఆఫీస్లో మనకి ఏదో 3 ఏళ్ళు, ఈ 3 ఏళ్ళు మనం ఎలా పని చేసాం అటువంటిది మనకి యాడ్ అవ్వడం చేత మనకి నెక్స్ట్ ప్రమోషన్ అటువంటిది వాటికి మనం అర్హులమా కాదా అటువంటిది ఉంటుంది. సో మనకి నెక్స్ట్ బెటర్ లైఫ్ అటువంటిది రావాలి అంటే మన యొక్క కాజల్ బాడీకి గుడ్ అటువంటిది బాగా యాడ్ అవ్వాలి. పాయింట్స్ అంటాం చూసారా, రేటింగ్ బాగా రావాలి మన కాజల్ బాడీకి. రేటింగ్ బాగా వస్తే అప్పుడు ద బెస్ట్ లైఫ్ మనకు నెక్స్ట్ లైఫ్ బాగుంటుంది. నెక్స్ట్ లైఫ్ దీనికన్నా బెస్ట్గా రావాలంటే ఈ జన్మలో మనకి రేటింగ్ బాగుండాలి. అది మనకి ఇక్కడ ప్రధానంగా చెప్తున్నటువంటి విషయం. అప్పుడు ది బిల్డింగ్ ప్రొసీడ్స్ స్లోలీ అట్ ఫస్ట్ బట్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ఇన్కార్నేషన్ ఆన్ ది ప్రొబేషనరీ పాత్, ఆన్ ది పాత్ ఆఫ్ ఇనిషియేషన్ ది వర్క్ ప్రొసీడ్స్ ర్యాపిడ్లీ. మీరు ఎప్పుడైతే ప్రొబేషనరీ పాత్ అంటే సాధనలో ప్రారంభ స్థితిలో ఉన్నటువంటి వాడు ప్రొబేషనరీ పాత్ అంటే అక్కడ ఉన్నటువంటి వాడు ఇది. తర్వాత ఇనిషియేషన్కి వీడు అర్హుడు ఎప్పుడైతే ఇంకా అక్కడ బండి స్పీడ్ అందుకుంటుంది అనమాట. అంటే ముందు ప్రొబేషనరీ పాత్ అంటే కేవలం ప్రేయర్ చేసుకోవడం, ఏదో ఉదయం 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి ప్రేయర్ చేసుకోవడం అంటే ప్రొబేషనరీ పాత్. అది చేసుకుంటూ ఉన్నటువంటి వాడు చక్కగా మాస్టర్ గ్రంథాలు ఇవన్నీ చదువుకున్నాడు. అప్పుడు స్టేజ్ ఆఫ్ ఇనిషియేషన్కి వచ్చారు. అలా వచ్చరికి ఇంకా వీడి యొక్క స్పీడ్ చాలా బాగుంటుంది అన్నట్టు. అంటే నేర్చుకున్న విషయాలన్నీ కూడా వీడు అర్థం చేసుకోవడం, లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అంటే జరుగుతుంది. Briefly, and its conclusion of this matter, I would seek to point out that the circumference of the causal body varies according to type and trait. Some egoic bodies are of a form more circular than others. Some are more ovoid and others
more elongated in shape. It is the content and the playability that matter, and above all, the occult permeability of the lower auric egg that permits of contact with other egos. సో కాంటాక్ట్ విత్ అదర్ ఈగోస్ అనేటువంటిది దాని చేత వీడి యొక్క కాసల్ బాడీ యొక్క షేప్ అనేటువంటిది రౌండ్గా ఉంటుందా, వైడ్గా ఉంటుందా, ఇలా ఉంటుంది అనేటువంటిది చెప్తారు. సో మనం అదర్ ఈగోస్ తోటి ఎలా కాంటాక్ట్ అవ్వడం అనేటువంటిది టుమారోస్ లెసన్. కండిషన్ ఆఫ్ ది కాసల్ బాడీ అనేటువంటిది రేపటి లెసన్లో మనం కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీసాః గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.